ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాపర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, performance marketing. If you want to do proper performance marketing, you must know, who are your audience, who are your audience, AUDINC audience. నీ ఆడియన్స్ ఎవరో తెలియకపోతే మళ్ళీ బిజినెస్ అటర్ ఫ్లాపే. ఫస్ట్ వన్ దీని లోపల వచ్చేసి ఏజ్ ఫిల్టర్ అనేది అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మార్కెట్ లో ఏజ్ అంటే ఏంది? మినిమం నీకు ఓటక్ ఉంది కదా, ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వస్తుంది. అంటే ఎంత? మినిమం 18 years ఉంటే నువ్వు యాడ్స్ అనేది వస్తుంటుంది అంతే. మన ఇండియాలో నడుస్తుంటది. తప్పు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి రిజిస్టర్ అవుతుంటాడు. ఎందుకంటే కేవైసీ ఉన్నాడు. కేవైసీ ఏంటంటే సగం అకౌంట్లు ఎగిరిపోతాయి. సోషల్ మీడియా వాళ్ళకి భయం, గూగుల్కి భయం అనమాట. కాబట్టి డమ్మీ డీటెయిల్స్ ఇచ్చినా కానీ వాళ్ళు రన్ అవుతుంది. కానీ యాప్ దగ్గరకు వచ్చేసరికి ప్రాపర్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. సరే, నీ ఏజ్ అనేది 18 years బై 18 years అంటే మొత్తం ఎడ్యుకేషన్, అంత మెచ్యూరిటీ ఉండదు. కానీ ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. కొనడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి టార్గెట్ ఎలా చేయాలో చేస్తారు. జెన్జీ ఉందనుకో, ఆడు స్నాప్చాట్ యాడ్స్, టిక్ టాక్ ఉంటే టిక్ టాక్ ఇప్పుడు లేదు కాబట్టి లైట్ తీసుకోండి. ఇప్పుడు మొత్తం స్నాప్చాట్, లేకపోతే ఇన్స్టాగ్రామ్, లేకపోతే యూట్యూబ్ లో షార్ట్స్, యూట్యూబ్ లో వీడియోస్, లెంత్ వీడియోస్, ఇదే ఉంటుంది మార్కెట్. సో అది ఏ ఇండస్ట్రీ అయినా సరే కంపల్సరీ నీకు ఆడియన్స్ ఒక ఏం కావాలి సార్ అంటే కరెక్ట్ ఆడియన్స్ టార్గెట్ అనేది కావాలన్నమాట. అందుకనే ఇఫ్ యూ వాంట్ టు ప్రాపర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, యూ మస్ట్ నో హూ ఆర్ యువర్ ఆడియన్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏజ్ టార్గెట్ అనమాట. ఏజ్ అనేది మినిమం 18+ అనేది చూసుకుంటాం. అడల్ట్ కాదు, 18+ అనేది ఏజ్ మెచ్యూరిటీ. సరే, లేకపోతే నేను ఒక గోల్డెన్ ఏజ్ అనేది అంట. ప్రతి ఒక్క బిజినెస్ కి ఇది చాలా ఇంపార్టెంట్ బై 25 to 35 years అనేది చాలా గోల్డెన్ ఏజ్ అంటాం అనమాట. 25 to 35 years అనేది గోల్డెన్ ఏజ్ అనేది అంటాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 25 years రాగానే మినిమం ఏదో ఒక పని మీద ఉంటాడు, లేకపోతే అసలు సిసలైన మార్కెట్ తెలుస్తుంది. డిగ్రీ అయిపోతుంది, బీటెక్ అయిపోతుంది, ఎంటెక్ అయిపోతుంది, ఎంసీ అయిపోతుంది, ఎంబీ అయిపోతుంది. బయటికి రాగానే ఉద్యోగాలు దొరకవు. ఏం చేయాలో తెలియదు. తప్పు అనుకోకుండా ఉన్నది చెప్తున్నా. కాబట్టి ఆ 1 year 2 years ఎవరైతే క్రాక్ కొట్టినో ఆయనకి తెలుసు అనమాట రూపాయి ఎంత విలువో, మన పేరెంట్స్ ఎట్లా పెట్టినో. అప్పుడు మెచ్యూరిటీ మెల్లమెల్లగా పెరుగుతుంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీకి వాడేటోడు గట్టిగా వాడుతుండు, లేకపోతే లైట్ తీసుకుంటుండు. ఇక్కడ నేనేమంటున్నా సార్ అంటే మినిమం ఏజ్ 18+ అనేది చూసుకోవాలి. నీకు ప్రతి ఒక్క ఇండస్ట్రీకి నువ్వు రియల్ ఎస్టేట్ తీసుకుంటావా, హాస్పిటల్ తీసుకుంటావా, ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటావా, లేదా ఒక ప్రొఫెషనల్ కోర్స్ మనలాంటిది చూసుకుంటావా, లేకపోతే నువ్వు ఏదన్నా కొనాలనుకున్నా కానీ నీ డ్రీమ్స్ తీర్చుకున్నా సరే మినిమం 25 to 35 years ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సంపాదిస్తారు, ఖర్చు పెడతారు, మ్యారేజెస్ అయితే, పెళ్లిళ్ళు అయితే. ఇంకొన్ని ఏజెస్, కొన్ని ఏజ్ కేటగిరీస్ లో 40 కూడా అంటారు అనమాట. చాలా తక్కువ. ఇంకా హై ఎండ్ టికెట్ సైజ్ కావాలంటే అప్ టు 45 కూడా పెట్టుకుంటారు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ లో చాలా వరకు కన్వర్ట్ ఏజ్ పీపుల్ ఎవరు వస్తారంటే 23 to 35 అంటారు, కొంతమంది 25 to 35 అనేది అంటారు. సో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు ఇంకా నీ ఏజ్ కేటగిరీ తగ్గట్టు నీకు 50 years ఉన్నాయా, 60+ ఉన్నాయా, అది సెకండరీ థింగ్ బై. తర్వాత జెండర్, జెండర్ టార్గెట్. అంటే ఈ జెండర్ టార్గెట్ అంటే ఏం చేస్తారంటే మేలా ఫీమేలా, లేకపోతే అదర్సా, లేకపోతే నువ్వు వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు. కొన్ని ప్రోడక్ట్స్ అనేది ఏంది, ఫోన్ అమ్మాలి బై, అందరికి అమ్మాలి. నేను ఉమెన్స్ కుర్తా అనాలి, లేడీసే కొంటారు. నేను జెంట్స్ కుర్తా అమ్మాలి, జెంట్సే కొంటారు. ఆన్సర్ ఈ సింపుల్. సో కొంతమంది అసలు ఏది పెట్టుకోరు, జెండర్ కూడా పెట్టుకోరు. కొన్ని బిజినెస్ అకౌంట్స్ జెండర్ కూడా పెట్టుకోరు. అలాంటి ఏముంటుంది, ఆల్ అని చెప్పేసి పెట్టేస్తారు అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత లొకేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లొకేషన్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది పిన్ కోడ్ ప్రకారంగా పెడతారు, కొంతమంది వచ్చేసి పిన్ కోడ్ ప్రకారంగా పెడతారు లొకేషన్. అంటే ఆ పిన్ కోడ్ లోపలనే యాడ్స్ అనేది తిరుగుతుంటుంది. నువ్వు ఫోన్ పే కొట్టినా, పేటిఎం కొట్టినా, లేదా నువ్వు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా, గేమింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసినా, క్యాలెండర్ అప్లికేషన్ వచ్చినా, ఇంకేదన్నా ఓటీటీ ప్లాట్ఫామ్ చూసినా, నీకు మొత్తం ఆ ఏరియా తగ్గట్టు నీకు వచ్చేస్తుంటుంది. సరే, పిన్ కోడ్ వద్దు బై. కొంతమంది రేడియస్ అనేది చూస్తారు అనమాట. ఏమంటారు సార్? రేడియస్ అనేది చూస్తారు. అంటే ఆ 10 kilometers లోపల ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ 360 degrees సరౌండింగ్స్ లో మొత్తం చూస్తుంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. కొంతమంది మైల్స్ లో పెడుతుంటారు అనమాట, కొంతమంది కిలోమీటర్స్ లో పెడుతుంటారు అనమాట. సో ఇదంతా నువ్వు ప్రాపర్ గా తెలుసుకోవాలి. నీకు కావాల్సిన బిజినెస్ విత్ ఇన్ ద ఏరియా ఉంటే ఒకలాగా చేయి, అవుట్ ఆఫ్ ది బార్డర్ ఉంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్ మీద ఫోకస్ చేయమని చెప్తారు. దిస్ త్రీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా యాక్చువల్గా ఇది ఏం చేశారంటే ఏజ్, జెండర్, లొకేషన్, ఇంకొకటి ఉంటుంది. ఏంటి తెలుసా? INTRS, ఇంట్రెస్ట్. అంటే నేను ఎవరికి చూపాలి. ఇప్పుడు మెటాట్స్ అనుకో, మెటాట్స్ లోపల కీవర్డ్స్ ఉండవు. ఓన్లీ ఆడు ఏం చేస్తుండవు, నువ్వు ఒక పేజ్ని ఫాలో అయినావు పోయి, ఆ పేజ్ని ఫాలో అయినావు, అలాంటి పేజ్ ఇంకోటి, ఇంకా నీకు అవే వస్తుంటాయి కంటెంట్. నువ్వు ఏ టూల్స్ మీద కూర్చుంటావా, హెల్త్ టిప్స్ మీద కూర్చుంటావా, లేకపోతే నీకు కావాల్సిన ఎక్సర్సైజ్ మీద కూర్చుంటావా, జిమ్ మీద కూర్చుంటావా, సీరియల్ మీద కూర్చుంటావా, ఎక్కడ కూర్చుంటావు, పని మీద కూర్చుంటావా, సర్కాస్టిక్ గా కూర్చుంటావా, ఇంకేదైనా చూస్తుంటే తెలియదు. నువ్వు ఒక్కసారి దానికి అడిక్ట్ అయిపోతావు. నువ్వు ఓపెన్ చేసినట్టు వస్తుంటే మళ్ళీ దానికి ఎలా తెలుసారంటే అది నీకు ఇష్టం, నువ్వు ఎంగేజ్ అవుతున్నావు కాబట్టి చూపిస్తుంటది. నువ్వు వద్దని క్లియర్ కొట్టినావు అనుకో మళ్ళీ ఫ్రెష్ గా చూపిస్తుంది. నీ ఫ్రెండ్స్ చూపించింది, వాళ్ళు చూపించి చూస్తుంటది. సో మెల్లమెల్లగా ఫ్రెండ్ సర్కిల్ నుంచి నీకు యాప్ సర్కిల్ కి తీసుకుని వెళ్తుంది అనమాట. దట్ ఈస్ ఆల్గరిథం. అర్థమైందా?
ఫ్రెండ్స్ కోసము చాట్ కోసం ఓపెన్ చేస్తావు, మెల్లమెల్లగా ఏం చేస్తుంది అది బిజినెస్ సైడ్ తీసుకొని పోతుంది. అక్కడ ఎవరైతే పేజెస్ ని ఫాలో అవుతున్నారో, ఎవరైతే దేని గురించి బాగా రీసెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే వాట్సాప్ లో బాగా ఎత్తుతున్నారో, ఎవరైతే చార్జింగ్ ఎత్తుతున్నారో, ఎవరైతే మైక్రోసాఫ్ట్ లో ఎత్తుతున్నారో, ఎవరైతే గూగుల్ ఎత్తుతున్నారో, దాని తగ్గట్టు ఇంట్రెస్ట్ కేటగిరీస్ తగ్గట్టు మెటా దగ్గర ఆల్గోరిథం ఉంటుంది. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా సరే నీకు కావాల్సిన యాప్ చూపిస్తుంది. నువ్వు ఒక్కసారి ఎంగేజ్ అయినావా ఎంబటెంబటి వస్తుంటాయి యాప్స్. లేకపోతే బిహేవియర్ నువ్వు ఏం చేస్తున్నావు దాని తగ్గట్టు వస్తుంటుంది. లేకపోతే ఇంకొకటి నువ్వు ఫీల్డ్ ఆఫ్ స్టడీ అంటాం. ఫీల్డ్ ఆఫ్ స్టడీ, నువ్వు స్టూడెంట్ పోయి నువ్వు ఎంబీబీఎస్ చదువుతున్నావు, ఫీల్డ్ ఆఫ్ స్టడీ, ఫీల్డ్ ఆఫ్ స్టడీ అనేది అంటాం. నువ్వు ఎంబీబీఎస్ చదువుతున్నావు, ఎంబీబీఎస్ డేటా వస్తుంది. నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నావు, డిజిటల్ మార్కెటింగ్ డేటా వస్తుంది. లేదు సార్ ఇంకేదైనా ఉంది సార్, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అదే గూగుల్ వచ్చేసరికి ఏముంటుంది తెలుసా, ఇంట్రెస్ట్ బియర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఇంకొకటి ఉంటుంది అనమాట. సో రూల్స్ స్టడీ, ఎస్టీడీ స్టడీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అదంతా మీకు లైవ్గా చూపిస్తాను. అదే గూగుల్ యాడ్స్ చూసుకున్నావు అనుకో, గూగుల్ యాడ్స్ లో చూసుకుంటే నీకు పర్ఫార్మెన్స్ మార్క్స్ పర్ఫార్మెన్స్ మ్యాథ్స్ క్యాంపెయిన్స్ అంటుంటాయి, పీమాక్స్ క్యాంపెయిన్స్ అంటాము. అక్కడ కొన్ని రిలేటబుల్ కీవర్డ్స్ ని పెడతాము. మాక్సిమం ఇన్ గూగుల్ వి స్ట్రిక్ట్లీ ఎస్టీఆర్ఏసిటీ స్ట్రిక్ట్లీ ఫోకస్ ఆన్ ఎఫ్ఓసిఎస్ ఫోకస్ ఆన్ కీవర్డ్స్ అన్నమాట. కీవర్డ్స్ అనేది తీసుకొని మనం చేస్తాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. గూగుల్ ఆల్గరిథం వేరు, మెటాల్ ఆల్గరిథం వేరు. అందుకనే రెండు బాగా మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు. రెండు మధ్యలో సిమిలర్ వచ్చిన టిక్టాక్ లెక్క బయటికి వెళ్ళిపోతారు తప్ప ఉండడు అనమాట మార్కెట్ లో. ఉంటే వీళ్ళిద్దరే మంచిగా కొట్టుకునేది, బయట వచ్చినా కానీ వీళ్ళు తట్టుకోలేరు అనమాట. ఆన్సర్ ఇస్ సింపుల్ బై. టిక్టాక్ తప్ప ఆల్గరిథం అయింది, బయటికి పంపించేసారు. ఒకవేళ వాళ్ళకి ఎలా తెలుస్తారంటే మళ్ళీ దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంటుంది. కాబట్టి దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే నువ్వు ఇంతగానం చేసినావు బై, మళ్ళీ ఫ్రంట్ ఎండ్ ఇదంతా జరగాలంటే ఇదంతా బ్యాక్ ఎండ్ అనమాట. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ హీరో మెటీరియల్ ఉంటుంది. ఎఫ్ఆర్ అంటే ఫ్రంట్ అండ్ హీరో మెటీరియల్ అంటాం. ఫ్రంట్ అండ్ హీరో మెటీరియల్. సో ఈ ఫ్రంట్ అండ్ హీరో మెటీరియల్ అంటే, అరే సినిమాలో 5 హీరోలు ఉర్రు, 10 మంది హీరోయిన్లు ఉర్రు, మస్తు మస్తు కమర్షియల్ ఉన్నాయి, కానీ స్టోరీ మొత్తం డల్ ఉంది బై అంటే సెకండ్ టైం కూడా ఎవరు చూడాడు అనమాట. హీరో నీ ఫేవరెట్ అన్నా సరే తప్పు అనుకోకండి, మీ మనోభావాలని ఇబ్బంది పెట్టడం లేదు, జస్ట్ చూడండి. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే స్టోరీ బాగాలేదనుకో వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ కూడా గదే అంటున్నా. ఇక్కడ హీరో మెటీరియల్ ఏం చేస్తారంటే నీ బిజినెస్ ని ప్రాపర్ గా ఆలోచించి అనాలిసిస్ చేసి ఒక కాన్సెప్ట్ తోని నువ్వు ఇమేజెస్ అనేది డిజైన్ చేస్తావు, నువ్వు వీడియోస్ అనేది డిజైన్ చేస్తావు, లేకపోతే ఇమేజ్ మిక్స్ ఇమేజెస్ ప్లస్ వీడియోస్ పెడతావు, లేకపోతే సిఆర్ఓయుఎస్ఎల్ కరోజల్ పెడతావు. అంటే నువ్వు అక్కడ ఏదైతే బాగా ఆలోచించి పెడతావు అది దీనికి అట్రాక్ట్ అవుతారు. అంటే బ్యాక్ ఎండ్ లో అవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏజ్, జెండర్, లొకేషన్, ఇంట్రెస్ట్, స్ట్రాటజీ, బడ్జెట్ ఇవన్నీ ఎక్కడ ఉంటుంది సార్ అంటే దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ బ్యాక్ ఎండ్ అంటాం అనమాట. బ్యాక్ ఎండ్ అనేది అంటాం అనమాట. అర్థమైందా సార్? బ్యాక్ ఎండ్ అనేది అంటాం. సారీ, బ్యాక్ ఎండ్ అనేది అంటాం. ఫ్రంట్ ఎండ్ ఏంది, ఇమేజెస్, వీడియోస్ మిక్స్ కరోజల్, అంటే ఇమేజెస్ ప్లస్ వీడియోస్ కరోజల్స్ ఏది కావాలంటే అది పెట్టుకో. మళ్ళీ ఇది మామూలుగా పెడుతున్నా అంటే లేదు, ప్రాపర్ గా మార్కెటింగ్ రీసెర్చ్ చేసి ప్రాపర్ స్ట్రాటజీగా పెడుతున్నావు. సో ఇదంతా విన్న తర్వాత నీకు అర్థమైంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇంతగానో నువ్వు నేర్చుకున్నావు కదా. సో నువ్వే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు బై, నువ్వే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు. మళ్ళీ ఆ బిజినెస్ కి ఎవరు కావాలి సార్? కస్టమర్స్ కావాలి. నువ్వు ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినావు, నాతో అయిపోయింది బాయ్, నేను ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్తా. ఆ దాంట్లో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, మన స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. ఆడేం చేస్తాడు, నా సొంతోడు అయితే ఏం చేస్తాడు తెలుసా, అరే బాబు నువ్వు నీకు నేను ప్రాజెక్ట్ ఇవ్వాలంటే, నీకు నేను ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే, అంటే నా బిజినెస్ నా బిజినెస్ నా బిజినెస్ ని మొత్తం మొత్తం అనలైజ్ చేయి, ఏఎన్ఎల్వైసి అనలైజ్ చేయి, అనలైజ్ చేయి. అనలైజ్ చేసిన తర్వాత ఏమంటున్నా, వెరీ 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 ఇంపార్టెంట్, ఒక పిఓ తోని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోని రా, పిఎల్ఏని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోని రా. తర్వాత ప్రాపర్ బడ్జెట్ చెప్పు, ప్రాపర్ టైము పెట్టు, నీకు ఎన్ని క్యాంపెయిన్స్ కావాలి, సిఎంపీ ఎన్ని క్యాంపెయిన్స్, మొత్తం రిపోర్ట్ అంతా తీసుకొని రా, మొత్తం నీకేసి అంటాడు. ఓకేనా? సో ఎప్పుడైతే ఒక కస్టమర్ నీకు ఫ్రీడమ్ ఇచ్చిందనుకో ఆ బిజినెస్ ని మొత్తం స్కాన్ కొట్టాలి. ఏదో రోబో సినిమాలో రజనీకాంత్ రిపీట్ అంటాడు కాకుండా మొత్తం చాలా డెప్త్ గా నువ్వు అనాలిసిస్ చేయాలి. ఒకప్పుడు చేయాలంటే చాలా కష్టం, ఇప్పుడు ఏ టూల్ ఇచ్చినా కానీ అది అనలైజ్ చేస్తుంది. అది కూడా చేయకుండా మార్కెట్ లో నేను లీడ్స్ ఇస్తాను సార్, ఇవేం తెలియకుండా సేల్స్ ఇప్పిస్తా అంటే తప్పు. లీడ్స్ ఇవ్వడమే కాదు, ప్రాపర్ గా లీడ్స్ బాగున్నాయి లేదా, ప్రాపర్ గా సేల్స్ అవుతుందా లేదా, ప్రతి ఒక్క క్లిక్ ట్రాకింగ్ అవుతుందా లేదా, ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. ఎవడు చెప్పడు బయట. ఒకవేళ తను చెప్ప తెలియకపోతే నువ్వు కరెక్ట్ చేస్తున్నావో లేదో నువ్వు తెలియాలి. ఇప్పుడు నువ్వు నాకు పైసలు కట్టినావు పోయి 7,000 6,000 10,000 ఫుల్ కోర్స్ కి కట్టినావు అనుకుందాం, నేను తప్పు చెప్పినా అనుకో, కరెక్ట్ కాదు. జస్ట్ మినిట్ సార్. దేవా ఇప్పుడు ఓకేనా వాయిస్? దేవా ఇప్పుడు ఓకేనా? ఫోన్ కనెక్ట్ అయింది, సారీ. సార్ ఓకే సార్.
సో నేను నీకు ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే నా బిజినెస్ ని మొత్తం అనలైజ్ చేయి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని రా. అంటే నువ్వు మార్కెటింగ్ చేయడమే కాదు, మార్కెటింగ్ విత్ ప్రాపర్ స్ట్రాటజీ కావాలి. ఎంఏఆర్కేఈటీ అని మార్కెటింగ్ విత్ పిఆర్ఓపిఆర్ ప్రాపర్ ఎస్టీఆర్టీ స్ట్రాటజీ చేయాలి. ప్లస్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. నేను ఏదైనా ఇబ్బంది పెడతారో తట్టుకోవాలన్నమాట. పిఏటిఐఎన్సి పేషెన్స్ ఇవన్నీ ఉంటే మార్కెట్ లో సర్వే అవుతుంది సార్. ఇవేం లేకుండా నాకు పైసలు ఇస్తలేడు అంటే మాత్రం తప్పు. చాలా పెయిన్ అనేది తీసుకోవాలి. నో పెయిన్ నో గెయిన్, అది మీకు తెలిసిన కాన్సెప్టే. నో పెయిన్ నో గెయిన్, ఇక్కడ కూడా అదే. సో ఇవన్నీ తెలియకుండా నాకు పెయిన్ వద్దు నాకు మనీ కావాలంటే కష్టం. నో పెయిన్ నో గెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు కష్టపడితేనే నీకు వస్తుంది. నీ మీద ఒకడు తిరుగుతున్నాడు అంటే ఆని మీద 10 మంది తిరుగుతారు, ఆని మీద 10 మంది తిరుగుతారు, ఆని మీద 100 మంది ఉంటారు. అదంతా నీకు తెలీదు. నీకు కంపెనీ జీతం ఇచ్చేది తెలుస్తుంది. కాబట్టి తిట్టుకునేటోడు తిప్పుతాడు. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు తీసుకునే రూపాయి ఉంటుంది కదా, నువ్వు ముద్ద తింటావు కదా, నేను చేసింది కరెక్ట్ అని చెప్పి నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడు ఎంత కష్టమన్నా సరే నువ్వు చేస్తావు పోయి. ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నా, ఇదంతా సోది కాదు, ఇదంతా రియల్ టైం మార్కెట్ సబ్జెక్ట్. ఒక కంపెనీ ఎలా సర్వైవ్ అవుతుంది